నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ స్పీడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన చారిత్రక పోరాటం, ప్రజల త్యాగాలు, ఆత్మగౌరవ భావనను ఎవరూ తక్కువ చేసి చూడకూడదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అనేది ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, ఈ వేల కోట్లాది ప్రజల ఆకాంక్షల ఫలితమని కేటీఆర్ అన్నారు. అలాగే జాతీయవాదం విషయంలో పవన్ కళ్యాణ్ వద్ద తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ సోదరుడిగా వస్తే ఇంటికి ఆహ్వానించి హైదరాబాద్ బిర్యానీ పెట్టేందుకు సిద్ధమని, కానీ సెక్రటేరియట్ లో కూర్చొని పెత్తనం చేస్తామంటే ఒప్పుకోబోమని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద పొదుపు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అంతర్గత సంక్షోభం తలెత్తింది. మాజీ సీఎం మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. పార్టీలోని 60 మందికి పైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రీటా బెనర్జీ నేతృత్వంలో ఈ ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకున్నారు. వారి అసలైన తృణమూల్ కాంగ్రెస్ అంటూ స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఓవైపు మమతా బెనర్జీ కోల్కతాలో చేపట్టిన ధర్నాకు కేవలం 6 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు మాత్రమే హాజరు కావడం పార్టీలో లుకలుకలను బయటపెట్టింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి నాయకత్వంపై తలెత్తిన వివాదం, పార్టీలోని అసంతృప్తి ఈ పరిణామాలకు దారితీసింది. ఇది మమతా బెనర్జీ నాయకత్వానికి, పార్టీ భవిష్యత్తుకు పెద్ద సవాల్గా మారింది. రాష్ట్రంలో ఏసీబీ అధికారులు మరోసారి మెరుపు దాడులతో దూసుకొచ్చారు. గతంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండ్ అయిన అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసంపై ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు కొనసాగిస్తున్నారు. భుజంగరావు తన అధికార హోదాను అడ్డుపెట్టుకుని అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల నివాసాల్లోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నాయి. ఉదయం నుంచి అధికారులు భుజంగరావు ఇంట్లో, అలాగే ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఢీ జోడీ ఫేమ్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. విశాఖపట్నం జిల్లా అనంతపురం సమీపంలో జరిగిన ప్రమాదం తర్వాత ఆయన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్స్ మీడియా సమావేశం నిర్వహించి పండు ఆరోగ్య పరిస్థితిపై కీలక వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కిడ్నీ సంబంధిత సమస్యలకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని అన్నారు. అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పండు త్వరగా కోలుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్స్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. కల్లూరు మండలం పోచారం గ్రామంలో ఓ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు పూర్తిగా దగ్ధమైంది. భారీ వర్షం, గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కల్లూరు, పెనుబల్లి మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం విస్తృతంగా పర్యటించారు. మండలంలోని వెంకమ్మ చెరువు వద్ద కాలువ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అంకమ్మ చెరువు అలుగునీరు వృధాగా ఆంధ్రప్రదేశ్ కు పోకుండా డబ్బతోరు, తోలువాగు, ఆసుపాక మీదుగా పెద్దవాగు ప్రాజెక్టును అనుసంధానం చేస్తామని ప్రకటించారు. దీనికోసం గత 20 ఏళ్లుగా ఉన్న అటవీ శాఖ అడ్డంకులను తొలగించి క్లియరెన్స్ సాధించామని కూడా వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి వేళ దొంగలు బీభత్సం సృష్టించారు. ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి దుండగులు లోపలికి చొరబడ్డారు. ఆలయంలో భద్రతను ఛేదించి స్వామివారి హుండీలను పగలగొట్టి అందులోని నగదు, కానుకలను దోచుకెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు, దేవాలయ సిబ్బంది హుండీలు పగిలి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హుండీల్లో ఎంత నగదు చోరీకి గురైందన్న విషయంపై దేవాలయ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ ఘటనపై నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మూఢనమ్మకాలు మరో ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. చెల్లంగి చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని గ్రామస్తులే దారుణంగా హత్య చేసి అనంతరం మృతదేహాన్ని శ్మశానంలో కాల్చివేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వెలుగవలస గ్రామానికి చెందిన తాండంగి రమేష్ అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడంటూ అదే గ్రామానికి చెందిన కొందరు సోమవారం రాత్రి అతనిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న రమేష్ ను బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లి విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. అంతటితో ఆగకుండా పోలీసులకు దొరకకూడదన్న ఉద్దేశంతో మృతదేహాన్ని రాత్రికి రాత్రే స్థానిక శ్మశాన వాటికి తరలించి నిప్పు పెట్టారు. తన అన్నయ్య రమేష్ ను గ్రామస్తులే కొట్టి చంపి శ్మశానంలో కాల్చివేస్తున్నారంటూ బాధితుడి తమ్ముడు తాండంగి శ్రీధర్ పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అనకాపల్లి జిల్లాలో గంజాయి నిర్మూలనకు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు నర్సీపట్నం డివిజన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. నర్సీపట్నం ఎస్టీపీఓ శ్రీనివాసరావు ప్రత్యేక పర్యవేక్షణలో రూరల్ సీఐ ఎల్ రేవంతమ్మతో పాటు పలు సర్కిల్ ఎస్ఐలు మరియు సుమారు 70 మంది పోలీస్ సిబ్బంది నేడు తెల్లవారుజామున నర్సీపట్నం మండలం గబ్బడ గ్రామంలో భారీ గార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ వజ్రహార్లోని భాగంగా జరిగిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి వినియోగిస్తున్న ముగ్గురిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. తర్వాత గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో అధికారులు ప్రజలకు గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మాడుగులలో జరుగుతున్న ప్రసిద్ధ మోదకొండమ్మ జాతరలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఒక్కసారిగా వీచిన భారీ గాలులకు జాతర ప్రాంగణంలోని టెంట్లు, ఫ్లెక్సీలు, భారీ బోర్డులు కూలిపోవడంతో ఆ ప్రాంతం అస్తవ్యస్తంగా మారింది. మోదకొండమ్మ ఆలయం సమీపంలో జరిగిన ఈ ఘటనతో భక్తులు, నిర్వాహకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఘటన జరిగిన సమయంలో అక్కడ భక్తులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మల్కాజ్గిరి జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2026 ముగింపు ఉత్సవాలు జరిగాయి. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి క్రికెట్ గ్రౌండ్ లో బుధవారం జరిగిన కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. జాతీయ స్థాయి క్రీడలను తీర్చిదిద్దటంలో మల్కాజ్గిరి జోన్ పోలీస్ అధికారుల కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు. క్యాంపులో ప్రతిభ కనబర్చిన విజేతలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ బహుమతులు, మెడల్స్ ప్రదానం చేశారు. అలాగే అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్, కరాటే, కుంగ్-ఫు తరగతులను తప్పనిసరిగా అందించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. వికారాబాద్ జిల్లా షీరాబాద్ మండలం కొల్తాపూర్లో నాటుసారా తయారీ స్థావరాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సారా తయారీకి ఉపయోగిస్తున్న బెల్లం పాకాన్ని ధ్వంసం చేశారు. అలాగే సారా తయారీకి ఉపయోగించే సుమారు 40,100 రూపాయల విలువైన ముడి పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో సారాయి తయారు చేసి విక్రయిస్తున్న బాల్య నాయక్, రాథోడ్, రత్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు సాగుతాయని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు జరిగాయి. నియోజకవర్గ కేంద్రంలోని రింగ్ రోడ్ సెంటర్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతమంతా గులాబీ రంగు సందడితో కలకళ్లాడింది. కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. జై తెలంగాణ, జై హరీష్ అంటూ చేసిన నినాదాలతో రింగ్ రోడ్ సెంటర్ ఉత్సాహభరితంగా మారింది. హరీష్ రావు ప్రజల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని బీఆర్ఎస్ నాయకులు ఆకాంక్షించారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవీయ నగర్లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో స్పాట్లో 20 మంది సజీవ దహనమయ్యారు. మరో 35 మందిని సహాయక బృందాలు కాపాడారు. అయితే ఈ మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. ఉదయం 8:50 సమయంలో రెస్టారెంట్ బేస్మెంట్లో ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్న ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమన్నారు. తమ ఆత్మీయులు కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ మోడీ తెలిపారు. మృతుల్లో ఒక్కొక్కరి కుటుంబానికి PMNRF నుండి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయలు ఇవ్వనున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో ఇంట్లోని గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తిరుమల కొండపై భక్తుల సందడి కనిపిస్తోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ప్రత్యేకించి సర్వదర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 22 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని సామాన్య భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల వరకు దర్శన సమయం పడుతోంది. నిన్న మొత్తం 83,858 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 35,941 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
హైదరాబాద్లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై ఒక విషాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ యువతి కేబుల్ బ్రిడ్జిపై నుండి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. నాగోల్ ప్రాంతానికి చెందిన రోజారమణి అనే యువతి మాదాపూర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అకౌంటెంట్గా పనిచేస్తోంది. రోజులాగే విధులకు వెళ్లిన ఆమె శుక్రవారం రాత్రి ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు నాగోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ కూతురు కనిపించడం లేదంటూ వారిచ్చిన ఫిర్యాదుతో నాగోల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. రోజారమణి శుక్రవారమే మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకనే ఆమె కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బూయని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా మహిళా శక్తి, బ్యాంక్ లింకేజీ రుణాలతో పాటు మహిళలకు ఇందిరమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని కూడా తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు రాజకీయ, సినీ, అధికారిక రంగాల ప్రముఖులు దర్శించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మరోవైపు భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ కూడా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా తిరుమలకు తరలి వచ్చారు. బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కృతి సనన్, మరాఠీ మరియు హిందీ చిత్రాల నటి రింకు రాజ్గురు వేరువేరుగా శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం హుండీ భక్తుల కానుకలతో నిండిపోయింది. మే 13 నుంచి జూన్ 2 వరకు అంటే గత 20 రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించారు. ఈ లెక్కింపులో మొత్తం 2,21,12,845 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లెపల్లి వెంకట్రావు ప్రకటించారు. ఇందులో నోట్ల రూపంలో 2,07,57,560 రూపాయలు రాగా నాణాల రూపంలో 13,55,285 రూపాయలు వచ్చాయి. రోజువారీ సగటు ఆదాయం సుమారు 11,05,000 రూపాయలుగా నమోదైంది. భక్తులు నగదుతో పాటు 54 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 9 కిలోల 150 గ్రాముల వెండిని కూడా స్వామివారికి సమర్పించారు.